ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? వారి నమ్మకంతో ఆడుకోవడమా? వారి మనోభావాలతో ఆడుకోవడమా? వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు. ఇవన్నీ నా కళ్ళారా చూసా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను, రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు, ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా, ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలమైందో నా కళ్ళారా చూశా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ 58 నెలల పాలన సాగింది. కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన, రావాల్సిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగిన, ఇవన్నీ జరిగిన సాకులు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు, సాకులు చూపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం.
మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆగస్టు కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం. తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతికి వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళను జల్లెడ బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డం. మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో, ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు, ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే, ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు, ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే